భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వేరొక దాని మీద ఆధారపడి బ్రతకడం అలవాటుగా మార్చుకున్నారు. అలాంటి ప్రపంచంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఆల్ఫా అనే రోబోట్ సృష్టించబడింది. అప్పుడు జాక్ అనే వ్యక్తి ఆ రోబోట్ ను కొనుగోలు చేసి అతడి ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తాడు. కానీ ఈ విషయం వాళ్ళ అమ్మకు నచ్చదు. అయితే రోబోట్ ఇల్లు మొత్తం క్లీన్ చేయడం జాక్ వాళ్ళ నాన్నకి మరియు వాళ్ళ అక్కకి నచ్చడంతో ఆ రోబోట్ ని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు. ఆ రోజు నుండి రోబోట్ వారితో పాటు కలిసి ఉంటుంది. ఒకసారి బీర్ బాటిల్ ఓపెన్ చేయనప్పుడు రోబోట్ తన చేతితో బీర్ బాటిల్ ని పగలగొడుతుంది. ఈ విషయంలో జాక్ వాళ్ళ నాన్న రోబోట్ ని తిడతాడు. కానీ ఆనా మాత్రం రోబోట్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది. అదే విధంగా ఇంట్లో ఉన్న జాక్ అమ్మమ్మకు రోబోట్ సాయం చేయాలనుకుంటుంది. ఆ సమయంలో బాత్ టబ్ క్లీన్ చేస్తున్నప్పుడు తన చేతిలో నుండి క్లాత్ లాక్కోవడంతో జాక్ అమ్మమ్మ కొడుతుంది. ఆ తర్వాత రోబోట్ చేతిలో నుండి క్లాత్ లాక్కున్నప్పుడు రోబోట్ కూడా అదే విధంగా చేస్తుంది. దాంతో కోపం వచ్చి రోబోట్ ను తిడుతుంది. ఆ సమయంలో ఆనా వచ్చి రోబోట్ ని పక్కకు తీసుకువెళ్లి మాట్లాడుతుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా జాక్ వాళ్ళ అమ్మకు అసలు ఏ మాత్రం నచ్చదు. దాంతో ఒక రోజు స్టోర్ రూమ్ లో తనని బంధించేస్తుంది. అయితే మరుసటి రోజు ఇంట్లో రోబోట్ కనిపించకపోవడంతో ఆనా తన బ్రదర్ దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు ట్రాకింగ్ ద్వారా రోబోట్ స్టోర్ రూమ్ లో ఉన్నట్టు తెలుసుకుని బయటకు తీసుకొస్తారు. అయితే రోబోట్ ఇంట్లో ఉండడానికి భయపడుతున్నప్పుడు ఆనా తనని బయటకు తీసుకువెళ్లి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా వారిద్దరు కూడా మంచి స్నేహితులు అవుతారు. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ 2 కమెంట్ చేయండి ఫ్రెండ్స్.